ఐపీఓ సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటి? సబ్స్క్రిప్షన్ డేటా ద్వారా ఐపీఓ భవిష్యత్తును అంచనా వేయగలమా? క్యూఐబి, ఎన్ఐఐ, రిటైల్ సబ్స్క్రిప్షన్ ఐపీఓలపై ఎలా ప్రభావం చూపిస్తాయి? సబ్స్క్రిప్షన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? లాభమేనా లేక ఇతర అంశాలను కూడా చూడాలా? ఓవర్ సబ్స్క్రిప్షన్, అండర్ సబ్స్క్రిప్షన్ ఐపీఓ లిస్టింగ్ను ఎలా ప్రభావితం చేస్తాయి? ఐపీఓ యొక్క సబ్స్క్రిప్షన్ లెవెల్స్, సబ్స్క్రిప్షన్ డేటా అనాలిసిస్, మార్కెట్ ఇంపాక్ట్ మరియు ఇన్వెస్టర్ స్ట్రాటజీస్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోను స్టార్ట్ చేసేద్దాం. ఐపీఓ సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సబ్స్క్రిప్షన్ అనేది ఐపీఓలో ఇన్వెస్టర్లు పెట్టిన బిడ్స్ మరియు అందుబాటులో ఉన్న షేర్ల మధ్య డిమాండ్ను సూచిస్తుంది. సబ్స్క్రిప్షన్ డేటా ద్వారా ఐపీఓకు ఎంత డిమాండ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ఎక్కువగా ఉంటే ఐపీఓ లిస్టింగ్ ప్రీమియం పైన పాజిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఒక ఐపీఓ బిడ్డింగ్ మొదలైన తర్వాత ఎంతమంది ఏ కేటగిరీలలో బిడ్ చేస్తున్నారు మరియు సబ్స్క్రిప్షన్ లెవెల్స్ను మనం ఎలా తెలుసుకోవాలి అనేది అవగాహన ఉండాలి. సబ్స్క్రిప్షన్ లెవెల్ను ఎలా లెక్కించాలో చూద్దాము. సబ్స్క్రిప్షన్ లెవెల్ తెలియాలంటే చిన్న ఫార్ములా ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అప్లైడ్ షేర్స్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ షేర్స్ ఇన్ ఐపీఓ. ఎంతమంది అప్లై చేశారు డివైడెడ్ బై ఇచ్చిన షేర్ల సంఖ్య వేస్తే సబ్స్క్రిప్షన్ లెవెల్స్ డేటాను చూడగలం. ఇలా చేస్తే సబ్స్క్రిప్షన్ లెవెల్స్ను అర్థం చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ లెవెల్స్ను 1x, 2x, 10x మొదలగు ఇలా x అనే సంఖ్యతో పరిగణిస్తారు. సబ్స్క్రిప్షన్ 1x అంటే అందుబాటులో ఉన్న అన్ని షేర్లకు సమానంగా డిమాండ్ ఉందని అర్థం. సబ్స్క్రిప్షన్ 2x అంటే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉందని అర్థం. సబ్స్క్రిప్షన్ 10x అంటే 10 మందిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉందని అర్థం. అంటే ఐపీఓపై భారీ డిమాండ్ ఉందని తెలుసుకోవాలి. ఒక ఉదాహరణతో చూద్దాము. ఒక కంపెనీ 10 లక్షల షేర్లను ఐపీఓలో ఇష్యూ చేసింది అనుకుందాం. కానీ 30 లక్షల షేర్లకు బిడ్డింగ్ వచ్చింది. అప్పుడు సబ్స్క్రిప్షన్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు 30 లక్షలు డివైడెడ్ బై 10 లక్షలు ఈజ్ ఈక్వల్ 3x. అంటే 3 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిందని అర్థం. ఐపీఓ సబ్స్క్రిప్షన్ 3 ప్రధాన విభాగాలలో ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్స్లో 35% రిజర్వ్ చేయబడి మినిమం 14,000 లేదా 15,000 నుండి 2 లక్షల లోపు పెట్టుబడి పెట్టేవారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎన్ఐఐ 15% రిజర్వ్ చేయబడి 2 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ క్యూఐబి 15% రిజర్వ్ చేయబడిన ఎఫ్ఐఐస్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, యాంకర్ ఇన్వెస్టర్స్ మొదలగు పెద్ద సంస్థలు. సబ్స్క్రిప్షన్ డేటాలో ఈ 3 విభాగాల నుండి కీ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకుందాం. క్యూఐబి సబ్స్క్రిప్షన్ అధికంగా ఉంటే ఐపీఓ బలంగా లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్ఐఐ సబ్స్క్రిప్షన్ అధికంగా ఉంటే మార్జిన్ ఫండింగ్ వల్ల లిస్టింగ్ డేలో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. రిటైల్ సబ్స్క్రిప్షన్ అధికంగా ఉంటే ఐపీఓపై ప్రజా ఆసక్తి అధికంగా ఉన్నట్లు అర్థం. సబ్స్క్రిప్షన్ డేటా ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. సబ్స్క్రిప్షన్ డేటాను 3 ప్రధాన విభాగాలలో చూస్తే ముందుగా క్యూఐబి విభాగంలో సబ్స్క్రిప్షన్ లెవెల్ 30x నుండి 50x ఉంటే ఐపీఓపై దీని ప్రభావం మార్కెట్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉందని, ఐపీఓ చాలా స్ట్రాంగ్గా ఉందని భావించవచ్చు. క్యూఐబి సబ్స్క్రిప్షన్ లెవెల్ 5x నుంచి 10x ఉంటే ఐపీఓపై దీని ప్రభావం స్టేబుల్ డిమాండ్ మరియు మోడరేట్ లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయని భావించవచ్చు. క్యూఐబి సబ్స్క్రిప్షన్ లెవెల్ 2x కంటే తక్కువగా ఉంటే ఐపీఓపై దీని ప్రభావం మార్కెట్లో ట్రస్ట్ తక్కువగా ఉందని, రిస్క్ కలిగిన ఐపీఓ అని భావించవచ్చు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో చూద్దాం. ఎన్ఐఐ సబ్స్క్రిప్షన్ లెవెల్ 10x నుంచి 20x ఉంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు అంటే ఇది పాజిటివ్ సిగ్నల్ అని భావించవచ్చు. ఎన్ఐఐ సబ్స్క్రిప్షన్ లెవెల్ 5x కంటే తక్కువ ఉంటే హెచ్ఎన్ఐలు ఈ ఐపీఓపై తక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారని, రిస్క్ ఉన్న ఐపీఓగా భావించవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్స్ విభాగంలో చూద్దాం. రిటైల్ విభాగంలో సబ్స్క్రిప్షన్ లెవెల్ 10x నుంచి 20x ఉంటే పబ్లిక్ డిమాండ్ ఎక్కువగా ఉందని మరియు ఫోమో ఎఫెక్ట్ ఉందని భావించాలి. మార్కెట్ ప్రకారం రిస్క్ ఉందని భావించవచ్చు. మొత్తంగా చూస్తే సబ్స్క్రిప్షన్ 5x నుండి 10x ఉండడము అనుకూలంగా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ 1x నుండి 2x మాత్రమే ఉంటే ఐపీఓపై అధిక నమ్మకం లేనట్లు భావించాలి. ఈ సబ్స్క్రిప్షన్ డేటాతో మనం ఇప్పటి వరకు లిస్టింగ్లో గెయిన్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం.
అయితే అసలు ఐపీఓ సబ్స్క్రిప్షన్ మరియు లిస్టింగ్ ప్రైస్ మధ్య సంబంధం ఏంటో చూద్దాం. సబ్స్క్రిప్షన్ ఎక్కువగా ఉంటే ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తక్కువగా ఉంటే ఐపీఓ లిస్టింగ్ డిస్కౌంట్లో అంటే మైనస్లో ఉండే అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణలో చూద్దాము. ఏ అనే ఐపీఓ మొత్తం సబ్స్క్రిప్షన్ 50x ఉంటే లిస్టింగ్ రోజు 80% గెయిన్స్ పొందుతుందని భావించవచ్చు. బి అనే ఐపీఓ మొత్తం సబ్స్క్రిప్షన్ 10x ఉంటే లిస్టింగ్ రోజు 20% గెయిన్స్ పొందుతుందని భావించవచ్చు. సి అనే ఐపీఓ మొత్తం సబ్స్క్రిప్షన్ 2x ఉంటే లిస్టింగ్ రోజు -5% అంటే నష్టంలో ఉంటుందని భావించవచ్చు. డి అనే ఐపీఓ మొత్తం సబ్స్క్రిప్షన్ 1x ఉంటే లిస్టింగ్ రోజున -10% నష్టంలో ఉంటుందని భావించవచ్చు. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు ఐపీఓపై ప్రభావం ఎలా ఉంటుందనేది చూద్దాము. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు ఐపీఓపై భారీ డిమాండ్ ఉందని సూచిస్తుంది. క్యూఐబి మరియు ఎన్ఐఐ సబ్స్క్రిప్షన్ ఎక్కువగా ఉంటే ఐపీఓ బలమైన సూచిక. మార్జిన్ ఫండింగ్ వలన లిస్టింగ్ డేలో షేర్లు అమ్మకం అధికంగా ఉండొచ్చు. అండర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు ఐపీఓపై ఇన్వెస్టర్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. మార్కెట్ ట్రస్ట్ తక్కువగా ఉండడం వల్ల లిస్టింగ్ గెయిన్స్ తక్కువగా ఉండొచ్చు. 90% కన్నా తక్కువ సబ్స్క్రిప్షన్ వస్తే ఐపీఓ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐపీఓ సబ్స్క్రిప్షన్ డేటా ద్వారా పెట్టుబడి పెట్టడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గమనిద్దాం. క్యూఐబి సబ్స్క్రిప్షన్ 20x లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఐపీఓపై కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉందని భావించవచ్చు. క్యూఐబి సబ్స్క్రిప్షన్ 5x లోపు ఉంటే అటువంటి ఐపీఓను అవాయిడ్ చేయొచ్చని భావించవచ్చు. జిఎంపి రైజింగ్ మరియు ఎక్కువ సబ్స్క్రిప్షన్ అయి ఉంటే లిస్టింగ్ గెయిన్స్ కొరకు ఉపయోగమని భావించవచ్చు. ఎన్ఐఐ సబ్స్క్రిప్షన్ 15x పైబడి ఉంటే లిస్టింగ్ డే రోజున ఎగ్జిట్ స్ట్రాటజీ యూజ్ చేయాలని భావించవచ్చు. మొత్తానికి 3x కన్నా తక్కువగా ఉన్న ఐపీఓని అవాయిడ్ చేయడం మంచిదని భావించవచ్చు. ఇలా ఐపీఓ అప్లై చేయడానికి సబ్స్క్రిప్షన్ డేటా ఆధారంగా ఆలోచన చేయాలి. అయితే సబ్స్క్రిప్షన్ డేటా ఎప్పుడు ఎక్కడ చూసుకోవాలి? ఐపీఓ సబ్స్క్రిప్షన్ డేటా బిడ్డింగ్ సమయంలో బిఎస్సి మరియు ఎన్ఎస్సి వెబ్సైట్లలో విడుదల అవుతుంది. క్యూఐబి సబ్స్క్రిప్షన్ చివరి రోజున ఎక్కువగా వస్తుంది. రిటైల్ మరియు ఎన్ఐఐ సబ్స్క్రిప్షన్ మొదటి 2 రోజులలోనే ఎక్కువగా కనిపించవచ్చు. సబ్స్క్రిప్షన్ ఫైనల్ డేటా ఐపీఓ బిడ్డింగ్ ముగిసిన తర్వాత లభిస్తుంది. వెబ్సైట్ లింక్లను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయగలరు. ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు సబ్స్క్రిప్షన్ డేటాపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ఈ విధంగా అవగాహన పెంచుకొని మీరు ఐపీఓలో మంచి లాభాలను పొందే అవకాశాన్ని పెంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో లింక్ను షేర్ చేయండి. మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ నుండి మరికొందరి ద్వారా సబ్స్క్రైబ్ చేయించి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాము. ఐపీఓ అకాడమీ తెలుగు ద్వారా ఐపీఓలో పెట్టుబడిదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.